ఎంత వస్తుంది పెంచను? 3000. చంద్రబాబు నాయుడు ఎంత ఇచ్చారు? నాకు అప్పుడు రాలేదు. ఈ ప్రభుత్వంలోనే వస్తుంది అంతేనా? అంత పొద్దున్నే లేపిస్తున్నారు పింఛన్ మరి. ఎవరు ఇస్తున్నారు పింఛన్ మీకు? వాళ్ళందరూ ఇచ్చేదే. ప్రభుత్వం ఎట్లా పని చేస్తుంది ఇప్పుడు? చేస్తుంది. చేస్తుందా? చంద్రబాబు గారు ఇంకా బాగా చేస్తా ఉన్నాడు కదా బాబాయ్. జగన్నే బాగుంటది. జగన్నే బాగుందా? 2020 ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది బాబాయ్? 2024లో ప్రస్తుత గవర్నమెంట్ జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాము. ఏం చేస్తారు మీరు? కొద్దిగా వ్యవసాయం కానీ రైతులకు అయితే మంచి పని చేస్తాడని మేము భావిస్తున్నాం సార్. ఆయన మంచి పని చేసినాడు కాబట్టి రైతులకు కానీ, తర్వాత వృతాప పింఛన్లు కానీ, లేకపోతే వాలంటీర్ వ్యవస్థ బాగానే పెట్టినాడు. చంద్రబాబు గారు వస్తే ఇంకా మెరుగైన పథకాలు అదండి, అన్ని పథకాలు పెట్టినాడు. చంద్రబాబు గారు వస్తే కూడా ఆ పథకాలు పెడతాడో లేదనేది నమ్మకం కూడా లేదు మామూలుగా. అంటే జగన్ మళ్ళా వస్తే మళ్ళా కొత్త పథకాలు పెడతారు. ఆయన పెట్టిన పథకాలు కూడా అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ, ఆ తర్వాత రకరకాల నవరత్నాలు అని ఒక పథకాన్ని తెచ్చి బాగానే రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేసినాడు. టీడీపీ జనసేన రెండు పార్టీలు వస్తున్నాయి కదా మరి. వాళ్ళు ఎవరు వచ్చినా జగన్ ఏం టచ్ చేయలేరు. ఖచ్చితంగా జగన్ సీఎం అవుతారు. మళ్ళా ఎవరు భయపడరు. వాళ్ళు ఆయన చెప్పడం ఇందాక ప్రతిరోజు చెప్తుంటాడు, సింహం సింగల్ గానే వస్తుందని చెప్తున్నాడు సార్. కాకపోతే ఆయన సింగల్ గానే వస్తాడు. వీళ్ళు ఎంతమంది వచ్చినా వేస్ట్ అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే జగన్ గారు పెట్టిన పథకాలే జగన్ గారు గెలిపిస్తామని మేము ఆశిస్తున్నాము. ఎందుకనగా ఆయన మంచి పరిపాలన చేస్తున్నాడు. రాష్ట్రంలో ప్రతి పేదోడికి కానీ, ప్రతి పెత్తందారులకు కానీ ఏమో ఆధారం లేకోకున్నట్లా వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క గవర్నమెంట్ పథకాలు అందే మాదిరిగా చేస్తున్నాడు. కాబట్టి 2014 బంపర్ మెజార్టీతో గెలుస్తాడని మేము. శర్మ గారు వస్తున్నారు కాంగ్రెస్ నుంచి, ఎఫెక్ట్ పెడుతున్నారు. విమల గారు అంత బోటగా ఉంటుంది. అంతా తెలంగాణ గారు వస్తే ఆమె కనీసం డిపాజిట్ రానిలా వెళ్ళిపోతుంది, మళ్ళా తెలంగాణకి పోతుంది. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి జగన్ గారిని ఏం టచ్ చేయలేరు. లోకేష్ గారు లోకేష్ గారు ఏం చెప్తారు అంటే అనుకుంటలేదు రాష్ట్రానికి సార్. లోకేష్ గారు అనుకుంటలేదు రాష్ట్రానికి రాస్తున్నారండి, మామూలుగా పార్టీ కాబట్టి వాళ్ళు కూడా ఏదో మా అధికారం రావాలని తన్నాడుతున్నారు. కాకపోతే జనాలంటూ జగన్ గారికి కొద్ది మద్దతు ఇస్తున్నారు అని మేము అనుకుంటున్నాము. కొత్త పథకాలు కూడా పెట్టినాడు కాబట్టి చాలా ఇప్పటివరకు రాష్ట్రంలో అన్ని కులాలుగా, అన్ని వర్గాలుగా బాగానే ప్రశాంతతతో ఉన్నారని మేము ఆశిస్తున్నాము. ఎందుకనగా ఇప్పుడు మామూలుగా అంటే లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన వాళ్ళ ఒక్క పథకాలు పెట్టి ఏదో ప్రవేశపెట్టినట్టు కూడా వచ్చారు. కాకపోతే వాళ్ళు చెప్పేదోటి చేసేదొకటి. ఈ రోజుల్లో చాలా జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది అని మేము ఆశిస్తున్నాం సార్. ప్రభుత్వం అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, చాలా మంచి పథకాలు జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి వర్యులు చాలా మంచిగా చేస్తున్నారు. మళ్ళీ ఆయన రావాలని మేము ఆకాంక్షిస్తున్నాము. ఖచ్చితంగా 170కి 175 కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి సింహం సింగల్ గా పోటీ చేసి గెలుస్తుందని మేము ఆకాంక్షిస్తున్నాం. అందరూ గుంపులు పందుల్లాగా వచ్చినా సింహం సింగల్ గా వచ్చి ఏపీని వెళ్తుందని మేము జగనన్న తరపున, జగనన్న సైన్యంగా మేము మీకు చెప్తున్నాం. చంద్రబాబు గారు ఎక్కువ పథకాలు ప్రవేశపెట్టడం ఇంకా బాగా చేస్తున్నారు. ఆ వల్ల బోకస్ పథకాలు, అమలు చేయలేని పథకాలు, మాకున్న పథకాలు చాలు. ఆయన వస్తే ఉన్న వాళ్ళకే ఉంటది, బీద బిక్కకు ఉండదు. కూలి 40 వేలకు లబ్ధి చేకూర్చరు. ఎంతసేపు ఉన్నా బీద బిక్క మరసంగా పేద వర్గాలు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి. పథకాలను ప్రజలు సోమరిపోతులు అవుతారని కొంతమంది అంటున్నారు. సోమరిపోతులు ఎలా అవుతారండి? ఉన్నోళ్ళు ఇంకా సోమరిపోతులు కదా, ఉన్నోళ్ళు లేని వాళ్ళకి తీసి పంచచ్చు కదా. ఉన్నోళ్ళు సోమరిపోతులు అయితే బీద వాళ్ళకి పంచచ్చు కదా, మరి ఎందుకు పంచట్లేదు? డబ్బులు ఉన్న వాళ్ళు సోమరిపోతులే కదా. ఇప్పుడు ఆ మాట ఎవరు వాడుతున్నాడో ఆ ఓట్స్ వాళ్ళు కానీ సోమరిపోతులే కదా. తప్పెలా అవుతుంది? అలా బీద వాళ్ళకి లేని వాళ్ళకి పెట్టితే అది సోమరిపోతులు చేస్తారు అనేది అవివేకం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంకల్పంతో మంచి పరిపాలన చేస్తున్నాడు, మంచిగా నిర్మిస్తున్నాడు. సోమరిపోతులు మరి వాళ్ళు తల్లి అదేమో 1500 బీజేపీ, టీడీపీ, జనసేన దానికి ఇంకో పార్టీ యాడ్ చేసుకుని వచ్చినా కూడా జగన్ అని ఏం చేయలేరు.
కాంగ్రెస్ షర్మిల గారు వస్తున్నారు కదా. షర్మిల గారు అది చచ్చిపోయిన పార్టీ ఉన్నట్ల, కాంగ్రెస్ మన రాష్ట్రంలో భూస్థాపితమైన పార్టీ ఉన్నట్ల. వస్తుంది. ఈ పింఛన్లు అంతా అవి ఇవి అన్ని ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారు. ఆ, జగనన్న ప్రభుత్వం ఉంటే బాగుంటది. ఆ, మరి టీడీ ప్రభుత్వం అంటే ఎవరో దోచుకునే వాళ్ళు దోచుకుంటారు కానీ ఆ, ఈ జగనన్న ప్రభుత్వం మొత్తం పేదలకు అందరికీ ఆ, ఆస్కారం ఉండదు సార్. ఆ. ఉమ్. చంద్రబాబు టైంలో పింఛన్ అంత ఇచ్చారు మీకు బాబాయ్. చంద్రబాబు అందిస్తాడు కానీ ఆయనకి 4-5 రోజులు, వారం 10 రోజులు కాసుకొని కూర్చున్నా. వీళ్ళు ఏం లేదు, 1వ తారీఖే ఖచ్చితంగా ఇంటికి వచ్చి ఇస్తుంటారు. పొద్దున్నే ఇచ్చేస్తున్నారు. పొద్దున్నే ఇచ్చేస్తుంటారు. ఆ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? అబ్బా, ఈ ప్రభుత్వమే బాగుంటుంది. పేదల కంటే చాలా మంచి పరిపాలన ఉంది. ఏంటికంటే కొంతమంది ఈ రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు కొద్దిగా వచ్చేవాటిని అందేయడం లేదంతే. ఈ ప్లాట్లు అంట ఇవంట ఇవంట ఆయన ఏం చెప్తున్నాడు, వీళ్ళు రాజకీయ నాయకులు తోడుకుంటే కొద్దిగా ఇబ్బంది. చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాం, ఇంకా సంక్షేమం బాగా చేస్తా అని చెప్పి సంక్షేమం మాత్రం మంచిగా చేస్తుంటాడు సార్. చంద్రబాబు గారు ఇంకా చేస్తా ఉంటున్నాడుగా. చేస్తున్నట్టుంటాడు ఆయన. చేసేతలకల్లా ఇప్పుడు ఎక్కడో చెప్తాడు, వీళ్ళు అంత కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా సార్. ఆ, వాళ్ళు సరిగ్గా సక్రమంగా జరగలేరు. వీళ్ళు వాలంటీర్లను పెట్టినాడు కదా, వీళ్ళు ఖచ్చితంగా చేస్తుంటారు సార్. వాలంటీర్లు మాత్రం 1వ తారీఖు పింఛన్ అంటే పింఛనే ప్రతి ఒక్కటి సక్రమంగా అంటుంటారు. ఆనందంగా ఉన్నారా మీరు మరి? బాగుంది సార్ ఇంతకు మాత్రం. నెక్స్ట్ జగన్ గారికి మీ యొక్క సపోర్ట్ తెలియజేస్తారా? జగన్ గారికి అంటే జగన్ గారికి చేయాల్సి ఉండేది సార్. ఏంటికంటే బియ్యం మొత్తం కరువు బత్యం కాటినుంటే బియ్యం నెల బియ్యం కాటినుంటే ఇంటి దగ్గరికే వచ్చేస్తుంటాడు ఆయన. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఏంటికంటే టీడీ ప్రభుత్వంలో ఎక్కడో చెప్తుంటాడు, వాళ్ళు ఏమో చేస్తుంటారు. ఇంకా వాళ్ళ టూర్ల కాడ కాసుకొని ఉండాలా. మరి పింఛన్ల కంట 1-2 నెలలు అట్లా మరి ఆగితే మరి ఇబ్బంది. అట్లాంటివి కష్టమే సార్. టీడీపీ జనసేన ఎన్ని వస్తున్నాయిగా. అంత ప్రభుత్వాలు అన్ని వస్తుండవు సార్. ప్రభుత్వాలు వస్తుండవి. సంక్షేమ పథకాల్లో మాత్రము ఈ జగన్ గారు ఈ అమ్మఒడి డబ్బులు అంట అవి ఇవి పేద ప్రజలకి మొత్తం పిల్లలంతా స్కూల్లో వేస్తుంటారు సార్. ఇప్పుడు ఏంటికంటే అమ్మఒడి డబ్బులు అవి వస్తుంటావు కదా, ఇట్లా 45 ఏళ్ళు వేసేసరికి వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు. మంచిగా అనిపిస్తుంది సార్. ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ వృద్ధాపులంతా వాళ్ళంతా వీళ్ళంతా పింఛన్కి కాసుకొని ఉండే అవసరం ఉండదు. 1వ తారీఖు ఖచ్చితంగా వాళ్ళంతా తలుపు తట్టి పింఛన్లు ఇస్తుంటారు. మంచిగా అనిపిస్తుంది. షర్మిల గారు వస్తున్నారు కాంగ్రెస్ నుంచి. షర్మిల గారా? కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో అంత డెవలప్ లేదు కదా సార్. వాళ్ళు ఎప్పుడో మూలపోయినారు. మరి డెవలప్ కావాలంటే మరి కొద్దిగా టైం పట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం అయితే బాగుంటుంది సార్. ఏంటికంటే పేదలకి సంక్షేమ పథకాలు మాత్రం మంచిగా అందిస్తున్నాడు. అన్నీ అందుతుండవు కానీ ఈ రాజకీయ నాయకులకే కొద్దిగా వాళ్ళతో ఉంటే కొద్దిగా ఇబ్బంది.